హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నా పేరు రాకేష్. మీరు మొదటిసారిగా ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ చేయండి. మొత్తానికి టికెట్ టు ఫినాలే రేస్లో గెలిచింది ఎవరంటే అవినాష్ గెలిచాడు. ఈ టికెట్ టు ఫినాలే రేస్ని గెలుచుకొని అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్గా నిలిచాడు. అసలు ఈ అవినాష్ ఎలా గెలుచుకున్నాడు అనేది చూస్తే ఫస్ట్గా టికెట్ టు ఫినాలేకి సెలెక్ట్ అయిన వారు ఎవరెవరంటే అవినాష్, రోహిణి, నిఖిల్, వీళ్ళు ముగ్గురు సెలెక్ట్ అయ్యారు. వీళ్ళ ముగ్గురికి ఒక గేమ్ కండక్ట్ చేస్తారు. ఆ గేమ్స్ కండక్ట్ చేయడానికి ఎవరు వచ్చారంటే హౌస్లోకి శ్రీముఖి వచ్చింది. శ్రీముఖి వచ్చి ఒక 3 బ్యాడ్జీలు తీసుకొస్తుంది. ఆ 3 బ్యాడ్జీల్లో ఏమేమి ఉంటాయంటే ఒకటి 5 lakhs ఉంటుంది, 3 lakhs, 2 lakhs అలా ఉంటాయి. ఈ క్యాష్ అమౌంట్ ఏంటంటే ఎవరి మీద ఏ బ్యాడ్జీలు ఎక్కువ పెడతారో వాళ్ళు ఆ గేమ్లో గెలవకపోతే ప్రైజ్ మనీ అమౌంట్ నుంచి ఆ అమౌంట్ ఎంత పెట్టారో అంత కట్ అయిపోతుంది. ఇప్పుడు 5 lakhs ఉన్నది ఏంటంటే అందరు హౌస్మేట్స్ అందరూ ఒపీనియన్ తీసుకొని 5 లక్షలు అనేది నిఖిల్ మీద పెడతారు. ఎందుకంటే నిఖిల్ స్ట్రాంగ్ కంటెండర్, అలాగే ఏ గేమ్స్ ఇచ్చినా పర్ఫెక్ట్గా ఆడతాడు అన్న నమ్మకం ఉండడంతో వాళ్ళందరూ కలిసి 5 లక్షలు నిఖిల్ మీద పెడతారు. అలాగే 3 లక్షలు రోహిణి మీద పెడతారు, 2 లక్షలు అవినాష్ మీద పెడతారు. ఇలా పెట్టడం వల్ల వీళ్ళు 5 లక్షలు కోల్పోయారు. అలాగే నిఖిల్ పాపం కంటెండర్ మెగా ఫైనల్ టికెట్ కూడా కోల్పోయాడు. ఈ గేమ్లో అనూహ్యంగా అవినాష్ గెలుచుకొని ఫైనల్ టికెట్ టు ఫినాలే గెలుచుకున్నాడు. మొత్తానికైతే అవినాష్ టాప్ 5లో ఉన్నాడు. కానీ టాప్ 5లోకి పోడా అన్నది ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఎందుకంటే అవినాష్ ఇప్పుడు నామినేషన్స్లో ఉన్నాడు. ఆయన మళ్ళా ఇప్పుడు బాటంలో ఉన్నాడు ఓటింగ్లో కూడా. ఈ కారణం వల్ల ఇతను మరి టాప్ 5లోకి వెళ్ళాడా అన్నది కూడా ఒక డౌట్గా ఉంది. ఈ వీకెండ్ వరకు వేచి చూడాలి. మరి అతను సేవ్ అవుతాడా, సేవ్ కాకపోతే మాత్రం అతన్ని గెలుచుకున్న దానికి కూడా ఉపయోగం ఉండదు. మరి బీబీ టీం వాళ్ళు ఇతన్ని సేవ్ చేస్తారా లేకపోతే ఏం చేస్తారనే చూడాలి. ఇతని వల్ల కంటెంట్ కూడా చాలా బాగా వస్తుంది, కానీ మరి ఏం చేస్తారో చూడాలి. కంటెంట్ రాకుండా ఉన్న వాళ్ళని తీసేస్తారా, మరి ఓటింగ్ పరంగా చూసుకొని తీసేస్తారా చూడాలి. ఓటింగ్ పరంగా చూస్తే మాత్రం అవినాష్, టేస్టీ తేజ ఇద్దరు ఎలిమినేట్ కావాలి. ఎందుకంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఉన్నది 2 వారాలే కాబట్టి కంపల్సరీ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి పోతే మాత్రం ఇద్దరు ఉంటే మాత్రం ఎలిమినేషన్స్లో ఇద్దరు వెళ్ళిపోతారు, అవినాష్ అండ్ టేస్టీ తేజ. చూడాలి ఎవరిని ఎలిమినేట్ చేస్తారు, ఎవరిని కాపాడుతారు అన్నది. ఓటింగ్ పరంగా చూస్తే మాత్రం వీళ్ళిద్దరూ బాటంలో ఉన్నారు. అలాగే పృథ్వీకి కూడా ఛాన్సెస్ ఉన్నాయి కొంత, అతను కూడా బాటంలోనే ఉన్నాడు. మరి ఎవరిని పెడతారో తీసేస్తారో చూడాలి. ఇవండి ఈరోజు